ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ ఆలుగడ్డ టమాటా రెసిపీ. నేను 4 పొటాటో తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అందులో పొటాటో కడుక్కోవాలి. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, కరివేపాకు, 2 మిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు. కావాల్సిన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు ముక్క దంచి వేసుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, వాసన కూడా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం పచ్చి వాసన పోయేదాకా ఇలా వేపుకోవాలి. చిటికెడు పసుపు, ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొంచెం మగ్గనియాలి. ఆలుగడ్డలు మగ్గి అంతలోపు టమాటా కడిగేసి పెట్టుకుందాం. టమాటా వేసుకోవాలి. టమాటా కొద్దిసేపు ఉడకనియాలి. టమాటా కొద్దిసేపు ఉడికినాక కారం, ఉప్పు వేసుకోవాలి. కారం 1 స్పూన్. ఇక కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ వేస్తాం. ఉప్పు టేస్ట్కు తగ్గట్టు. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కారం, ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. మసాలా వేసినాం కదా, ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆలు టమాటా ఫ్రై. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంతో బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.